ఉమ్మడి మెదక్ జిల్లాలో జాతీయ రహదారుల పక్కన డాబాలు అదేవిధంగా సిటీలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటళ్ళన్నీ కూడా హోటల్లో ఫుడ్ చూస్తే కుళ్ళిపోయినటువంటి ఫుడ్నే ఎవరైతే కస్టమర్స్ వస్తారో వారికి వడ్డించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక హోటల్లో జాతీయ రహదారి 65 పక్కన ఉండే ఒక డాబాలో మనం కుళ్ళిపోయినటువంటి ఉల్లిగడ్డలు, కుళ్ళిపోయినటువంటి మాంసం మనం చూస్తూ ఉన్నాం. ఎంత కూడా ఈ కుళ్ళిపోయినటువంటి మాంసాన్నే వడ్డించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది హోటల్స్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఏ అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో కనీసం నెలల తరబడి కనీస తనిఖీలు కూడా చేయని పరిస్థితిలో వీళ్ళు ఇష్టారాజ్యంగా అయితే హోటల్ యజమానులు ప్రవర్తించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కుళ్ళిపోయినటువంటి మాంసం అదేవిధంగా వెజిటబుల్స్ ద్వారానే వంటలు చేసి వడ్డించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కుళ్ళిపోయినటువంటి మాంసం అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఫుడ్స్ను కూడా రకరకాల రంగులతోని వేసేసి కూడా ఫుడ్ సప్లై చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ చూస్తున్న మొత్తం ఫుడ్ అంతా కూడా కుళ్ళిపోయినటువంటి ఫుడ్ని ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి రోజుల తరబడి నిల్వ ఉంచుతారు. ఆ నిల్వ ఉంచినటువంటి ఫుడ్ని కస్టమర్లకు సప్లై చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం కొద్దిసేపటి క్రితమే ఫుడ్ ఇన్స్పెక్టర్ని కలిసి వివరాలు సేకరించే ప్రయత్నం చేశాము. ఎన్ని హోటళ్ళు తనిఖీ చేశారు, ఎన్ని హోటళ్లలో ఫుడ్ శాంపిల్స్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని కస్టమర్కి సప్లై చేస్తున్నారు కదా నా దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మేము ఎలాంటి సమాచారం ఇవ్వము, మీకు ఏమైనా కావాలంటే హైదరాబాద్లో మా హెడ్ ఆఫీస్లో తీసుకుని అనేది కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో జాతీయ రహదారుల పక్కన డాబాలు కావచ్చు, హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా దాదాపుగా చాలా వరకు ఇదే పరిస్థితి. నెలల తరబడి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అటువైపు చూడకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ హోటళ్లలో తనిఖీ చేసి కస్టమర్లకు ఏదైతుందో నాణ్యమైనటువంటి ఫుడ్ను అందించే పరిస్థితిని కల్పించాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ వినోద్తో PV రావు 10 TV సంగారెడ్డి నుంచి.